నేను చెప్పదలుచుకున్న సాక్ష్యం ఏంటంటే, నేను దేవుడి నుంచి నిజంగా తగ్గించుకుంటూ ఐ వెంట్ ఆన్ అ వాటర్ ఫాస్ట్ కంప్లీట్గా. సంఘంగా మీ అందరికీ తెలుసు, సంపూర్ణంగా ఓన్లీ ఆన్ వాటర్, లిక్విడ్ ఫాస్ట్, నో టచింగ్, నో ఫుడ్. అట్లే ప్రసంగాలు చెప్పుకుంటూ వచ్చాను, తిరుగుతూ వచ్చాను, కుటుంబం అన్నీ చూసుకుంటా, పనులు చూసుకుంటా. ఇక ప్రసంగం చెప్తా ఉంటే ఎంత ఎనర్జీ కావాలో మీకు తెలుసు. బట్ దెన్ ఐ హ్యావ్ బీన్ డూయింగ్ ఇట్ ఎవ్రీ డే. నేను ఒకటే దేవుని ముందు పెట్టిన, దేవా నాకు సహాయం అంటే నువ్వు మాత్రమే, కార్యం జరిగించగలిగిన వాడు అంటే నువ్వు మాత్రమే. నేను నిన్ను తప్ప ఎవరిని నమ్మట్లేదు, ఏ మానవుని నమ్మట్లేదు. అంటే వెరీ ట్రూలీ ఏ ఒక్క మానవుడితో నా సంగతి చెప్పలే. చాలామంది నా బాధ వినటానికి ఎంతోమంది ఉన్నారు. కొంతమంది ఆ క్లిప్స్ చూసి ఇతర దేశం, యూఎస్ నుండి ఒక బ్రదర్ ఇప్పుడు ఫ్లైట్ వేసుకుని వచ్చేస్తాను, నీకు కావాలని చెప్పి నేను ఉన్నాను అక్కడ. ఐ వాజ్ లైక్, ఐ థ్యాంక్ గాడ్ ఫర్ సచ్ కైండ్ ఆఫ్ పీపుల్, బట్ దెన్ ఐ కాంట్ స్పీక్ టు ఎనీబడి. I don't need to speak to anybody because no people can do this. One who is able, he can hear me and he is my friend and I can talk to him. నేను ఆయన ముందుకు వెళ్తా, నేను ఆయన ఆరాధిస్తా, ఆయనతో చెప్తా. నా ఫాస్టింగ్ స్ట్రైక్ కాదు, తగ్గించుకుంటున్నా. ప్రభా నువ్వే, నేను నిన్నే నమ్ముతున్నాను. అదే రీతిగా 7 days అయింది. కరెక్ట్లీ ఆన్ ద 7th day నేను ఆలయంలో చెప్పా, నేను ఒక సూచన పెట్టుకున్నాను, నాకు జవాబు రావాలి, దేవుడు కార్యం జరిగించాలి. అది చూస్తూనే కానీ నా ఫాస్టింగ్ ఆపుతున్నా. కరెక్ట్గా 7th day దేవుడు ఆ కార్యాన్ని జరిగించాడు. నా జీవితంలో పోగొట్టుకున్న ఆనందాన్ని అంతటికి 100 times he gave me joy. నాకు ఎట్లా ఉంటుందంటే, దేవుడు కార్యం జరిగించాడు, ఆ విశ్వాసం ఉంటుంది చూడు. అరే దేవుడు మన తోడన్నాడు, ఇంకేంటి భయం. సరే అయింది. దేవుడు అన్నాడు, రిపెంట్ కాన్ఫరెన్స్కి అపవాది పోరాడగలిగినంత స్కెచ్ చేశాడు. మీరు చేయాల్సిందంతా ఏంటి? ప్రార్థన. వెంటనే మా కోర్ టీమ్స్ అన్నాను, ఓకే డిక్లేర్ 3 days వాటర్ ఫాస్ట్. మరలా అప్పటికి 8 kilos తగ్గా. 7 రోజులు 8 kilos వెయిట్ తగ్గా. దాని నెక్స్ట్ టీమ్ అన్నా, డిక్లేర్ అ ఫాస్ట్, వాటర్ ఫాస్ట్. 2 రోజులు మరలా వాటర్ ఫాస్ట్ స్టార్ట్ చేసాం. మరలా 3 రోజులు టీం అందరం కలిసి పరిశుద్ధాత్మ శక్తి ఎంత బలంగా అంత బలంగా ఒక ఫుట్బాల్ కోర్ట్ తీసుకుని దాంట్లో వీఆర్ కంప్లీట్లీ సోక్డ్. దేవుడు ఎన్నో మాటలు, అపవాది కుట్రలు అన్నీ ముందుగానే బయలుపరుస్తూ వచ్చాడు. ఆ ప్రార్థనలో సమర్పించుకుని ప్రార్థన చేసి ఇదిగో ఇవన్నీ ముందుగానే బంధించేసాం. ఆల్ పిక్చర్ ముందే అయిపోయింది. దేవుడు నన్ను మరలా, నేను మీకు ముందుగా వెళ్తున్నాను. ఐ వాజ్ లైక్, థ్యాంక్ యూ జీసస్. మీరు నమ్మరు, మా యుద్ధం మీటింగ్ అప్పుడు పోరాడుతున్నాం, మీటింగ్ ముందే పోరాడేసాం. ఇప్పుడు కేవలం జయాన్ని సంపాదించుకుని పోతానికి వచ్చాం మేము. అంతే, ప్రకటించాలి, చేయాలి. దేవుడు మాత్రం నిశ్చయంగా కార్యం జరిగిస్తున్నాడు. ఎవడు ఆపలేడు. ఎవడన్నా ఆపగలడా? ఇఫ్ గాడ్ ఇస్ ఫర్ us, who can be against us? చూసి ఈ మీటింగ్ జరగకూడదని అంటే మనంత ఆపాలని కాదు, వేరే వాటిని జరిపించాలని వేరే ప్లాన్స్ పెట్టుకుని ఎవ్రీథింగ్ వాజ్ ప్లాన్డ్. ఉదాహరణకి చెప్పాలంటే, ఇది లైవ్లో చెప్పచ్చా? ఏముందో మనం కడతలేగా, చెప్పచ్చుగా. అంటే మన అంత కడతలేదు కాబట్టి చెప్పచ్చుగా. ఈ టెంట్ ఒక రోజుకి, ద హోల్ ప్లేస్ టు కవర్ ద స్టేడియం కాస్ట్ 63 lakhs. ఓకే, now tell it for 3 days. ఓకే, నేను ముందే చెప్పాను. మొన్న సండే మీకు స్టేట్మెంట్ గుర్తుంటే, స్టేజ్ మీద రిపోర్ట్ వచ్చినప్పుడు వెదర్ రిపోర్ట్ అంటే నేనేమన్నాను? నో ప్రాబ్లం, దేవుడు మన మధ్య ఉంటాడు, ఆయన కార్యం జరిగేస్తాడు. వాతావరణంలో ఆయన చూసుకుంటాడు. డోంట్ వరీ అబౌట్ ఇట్, లెట్స్ జస్ట్ రిజాయిస్ అండ్ వర్షిప్ గాడ్. ఆయన కూడా వర్షంలో తడుస్తానికి మీరు సిద్ధమా అని అడిగా. మీరందరూ చేస్తున్నారు, వీఆర్ రెడీ, యూఆర్ రెడీ. కానీ సండే ఈవినింగ్ ఇవన్నీ దిగిపోయి మన కొరకు కాదు, మన మీటింగ్స్ కాకుండా వేరే పర్పస్ కొరకు. అసలు ఈరోజు మీటింగ్ జరిగి ఉండకూడదు, ఈ 3 రోజులు మీటింగ్ జరిగి ఉండకూడదు.
కానీ మీరు నమ్మరు. వెదర్ రిపోర్ట్ దేవుడు ఇచ్చింది, మనకు కాదు. ఎవరైతే ఇక్కడ పెట్టుకోదామని ఉన్నారో వారు లాస్ట్ మినిట్ వరకు మీకు ఒక్క న్యూస్ కూడా నేను బయటకు వెళ్ళి యాడ్ వెళ్తాను, అంత మీటింగ్ జరుగుతుంది. నేను అన్నాను అంటే ఏం రిపోర్ట్ రానే, ఎవరు ఏం మాట్లాడినా, ఇది దేవుడు చెప్పాడు, ఇది జరుగుతుంది, ఎవ్వరు ఆపలేరు, ఇస్తూనే ఉండండి యాడ్ అన్న. జస్ట్ 2 days బిఫోర్ వాళ్ళు అన్నారు, ఓకే దే చేంజింగ్ ఆర్ మీటింగ్ టు ద 18th, ఈ సెటప్ ఉంచేయండి. అఫ్ కోర్స్ ద డీలర్స్ ఆస్క్డ్ us ఫర్ ప్రైజ్ అండ్ వీఆర్ పేయింగ్. ఓవర్కేం కాదు, నేను లక్షలు కట్టాలి, చాలా హెవీ బడ్జెటే కట్టాలి. బట్ దెన్ నాకు అనిపించింది, ఓహో దేవా, నువ్వు టైం మారుస్తున్నావా, గేమ్ ప్లాన్ మారుస్తున్నావా? రిపెంట్ కాన్ఫరెన్స్ అంతా సంపూర్ణంగా నీ సన్నిధిలో షో కావాలి కదా, కేవలం ఈవినింగ్ సెషన్ మాత్రం చేస్తా అవ్వదుగా. సంపూర్ణంగా ఉపవాసంలో ఉన్నవారు నీ దగ్గరికి వచ్చినప్పుడు దున్నాలుగా. సంపూర్ణంగా నీ సన్నిధిలో ఉంటానే కదా బ్రేక్ త్రూ ఉంటుంది అని నాకు అనిపించింది. ఒక గాడ్ ఈజ్ డూయింగ్ ఎ బెటర్ ప్లాన్. సో మనకు పోయినసారి కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో జరిగింది, ఇండోర్ స్టేడియం. కానీ ఇప్పుడు అది చాలదు, ఏ మూలకి వెళ్దాం. నెక్స్ట్ టైంకి ఇది కూడా చాలదు. ఫస్ట్ డే చూడండి జనం, అరే నాకు పొద్దుట ఫ్యూజులు ఎగిరిపోతున్నాయి మా ఊళ్ళకి. సిటీలో ఉన్న చైర్స్ అన్నీ అరేంజ్ చేస్తున్నారు, చైర్ సప్లై లేదు, సరిపోవట్లే. ఇంకా టెంట్ ఇంకా దీనిపైన ఉందా వేద్దామంటే టెంట్ లేదు, దీనిపైన సప్లై లేదు. ఇది మల్టిపుల్ కాంట్రాక్టర్స్. బట్ దెన్ అట్ ద సేమ్ టైం మీటింగ్ ప్రారంభిస్తానికి ముందే ఈ స్థలం అంతా కూర్చుని ఉంటే ఇంకేం చెప్పాలి మేము? ఓపెనింగ్ ప్రేయర్కి ఇంత జనం కూర్చుని ఉంటే ఇంకేం చెప్పాలి? అంటే దేవుడు మిమ్మల్ని ఏర్పరిచి కోరుకుని ఆయన చిత్త ప్రకారం తీసుకొచ్చి ప్రారంభము నుండి అంతము వరకు ఆయన నడిపిస్తున్నాడు. మహిమ ఎవరికి? దేవునికి కలుగును గాక. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ మీటింగ్ పెట్టుకుందామంటున్నా, ప్రధాన నాయకుడు అన్నాడు 18th కూడా మీటింగ్ క్యాన్సిల్ చేసేయండి, మనం ఇప్పుడు పెట్టుకోలేము. ఎందుకంటే ఇది రాత్రికి స్టేడియం నింపేంత జనాన్ని ఎక్కడి నుండి తీసుకురాగలుగుతాం? రాత్రికి జనం ఎక్కడికి వస్తారు? రారుగా. నేను ఏం పర్లేదు, మనకైతే రాత్రి అనౌన్స్మెంట్ ఇస్తే పొద్దుటికల్లా we have such kinds of believers. And now everybody is surprised. You know what the unbelievers are saying? నాయకులు చెప్తున్నారు, ప్రతి డిపార్ట్మెంట్, ఇది మీ దేవుడే జరిగించాడు, లేకపోతే ఈ కార్యం జరగదు. బట్ దెన్ వీఆర్ విట్నెసింగ్ మిరకల్స్. వాతావరణం ఏమన్నారు? ఫ్లడ్. ఏది ఫ్లడ్? గాడ్ ఇస్ ఫెయిత్ఫుల్. ఎక్కడ యేసును మహిమతో హల్లెలూయా బిగ్గరగా చెప్తామా? ఆయన నమ్మదగిన దేవుడు. నీవు నమ్మితే దేవుని కార్యం, దేవుని మహిమను చూస్తావు. ఏమని చెప్పాడు దేవుడు? మరతా, నువ్వు నమ్మితే చాలు. నువ్వు నమ్ముట నీ వలన అయితే నమ్మవానికి